ఒంటి నిండా బట్టలు వేసుకోండమ్మా అంటే కేసులు పెడతాం. ఇది భారతదేశం. ఒంటి నిండా బట్టలు వేసుకోకపోతే 72 కొరడా దెబ్బలు కొడతాం. ఇది ఇరాన్ లో ఉన్నటువంటి ఇస్లామిక్ చట్టం. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒంటి మీద బట్టలు వేసుకోకపోతే కేసులు పెట్టించినటువంటి గొంతుకులన్నీ కూడా అక్కడ ఒంటి నిండా బట్టలు వేసుకోకపోతే, హిజాబ్ ధరించకపోతే 72 కొరడా దెబ్బలు వెయ్యమన్నటువంటి చట్టాన్ని రూపొందించినటువంటి ఒక నియంతకు మాత్రం మేము జై కొడతామనేటటువంటి కుహన్నా సెక్యులర్లందరికీ కూడా ఈ వీడియో అంకితం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. గత 2 రోజుల నుంచి చూస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, భారతదేశంలో చాలా మంది ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు గుండెలు బాదుకుని మరి ఏడుస్తున్నారు. ఇక్కడ వాళ్ళ తండ్రి చనిపోయాడా, అన్న చనిపోయాడా, తాత చనిపోయాడా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మత పెద్ద చనిపోయాడా అంటే అవేమీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడో ఇరాన్ని గత 4 దశాబ్దాల నుంచి ఏలుతున్నటువంటి ఒక నియంత కొన్ని లక్షల మంది పిల్లల్ని ఉగ్రవాదులుగా తయారు చేసి ప్రపంచం మీదకు వదిలి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి ఒక ఉన్మాది. అలాగే 13 సంవత్సరాలకే ఆడపిల్లని పెళ్లి చేసుకొని డజన్ల కొద్దీ పిల్లల్ని కనండి అని ఒక స్లోగన్ ని ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆదర్శవంతమైనటువంటి ఒక మత పెద్ద ఇతను ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది కుహనా సెక్యులర్లందరికీ కూడా ఇతను ఒక పెద్ద సామ్రాజ్యవాదకుడుగా, అలాగే ఒక పెద్ద సంఘ సంస్కర్తగా ఈ రోజు మన ముందు ప్రొజెక్ట్ చేస్తూ, ఇంకా చెప్పాలంటే అమాయకమైనటువంటి సెక్యులర్ని వెర్రి పుష్పాలను చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఎవరికండి సపోర్ట్ చేస్తున్నారు? అరే ఇక్కడ ఆడది ఎలాగైనా బ్రతుకుతుంది అని మాట్లాడి, అరే పద్ధతిగా ఉండండమ్మా అని మాట్లాడితే ఉల్టా కేసులు పెట్టి లోపలికి తొయ్యాలి, ఆడదానికి స్వేచ్ఛ అనేది గుడ్డలు ఊడ తీసుకుంటేనే ఉంటుంది అని మాట్లాడినటువంటి గొంతుకలు. ఇదిగో ఆడదాని గురించి ఇలా మాట్లాడినటువంటి ఈ యొక్క గొప్ప వీళ్ళ సంస్కర్తకి, సంఘ సంస్కర్తకి సపోర్ట్ చేస్తున్నాడు. ఒక్కసారి ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడాడో చూడండి. یک قسم حیوان خلق کرده و اون زنها و خانمها هستن. اینا عین گاو و گوسفند هستن، حیوان هستن، ولکن و خدا خلقشون کرده برای استفاده مردها، فقط واسه که مردا وحشت نکنن این زنها را به شکل خود انسان خلق کرده. اگر نه اینها عین همون گاو و گوسفند و عین همون اسب و شتر و الاغ هستن. స్త్రీ అనేటటువంటి వ్యక్తిని జంతువుతో పోల్చినటువంటి ఈ యొక్క నియంత ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ సూడో సెక్యులర్లందరికీ కూడా చాలా గొప్ప వ్యక్తి, గొప్ప సామ్రాజ్యవాది, సంఘ సంస్కర్త, మహిళని హిజాబు సరిగా ధరించలేదు అనేటటువంటి ఒక నెపంతో అమేని అనేటటువంటి ఒక స్త్రీని ఎంత భయంకరంగా టార్చర్ పెట్టి చంపేసినటువంటి ఒక క్రూరుడికి ఇక్కడ ఉన్నటువంటి కుహనా అని అనను సూడో సెక్యులర్లందరూ కూడా నీరాజనాలు పడుతున్నారు ఈ రోజు అతను మరణించినందుకు. వీళ్ళ యొక్క ద్వంద్వ వైఖరి కనీసం ఇప్పుడైనా ప్రపంచం కళ్ళు తెరిచి చూస్తుందేమోనని చెప్పేసని మేము ఆశిస్తున్నాం. చూడకపోతే మీ కర్మ. అక్కడ మాత్రం స్త్రీ ఇతగాడి యొక్క నిరంకుశమైనటువంటి పరిపాలనలో ఒక మగవాడి కోరికలు తీర్చడానికి కుటుంబాన్ని పోషించేటటువంటి ఒక యంత్రంగా, అలాగే శిరస్సు నుంచి సిరిపాదం వరకు కూడా మొత్తం కూడా ఆమె హిజాబ్ ధరించి కొంచెం కూడా బయట ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకునేటటువంటి అవకాశం లేకుండా చేసినటువంటి ఆ వ్యక్తిని ఈ రోజు భుజానికి ఎత్తుకొని తిరుగుతూ నానా విధాల అతన్ని కిరీటాలు తొడుగుతున్నటువంటి ఈ సెక్యులర్లందరి యొక్క ఉన్మాదము ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది నన్ను దుమ్మెత్తిపోశారు. మత కలహాలు సృష్టిస్తావా? నీకు సిగ్గుందా, బుద్ధుందా?
ఇవన్నీ చాలా పాలిష్డ్ మాటలండి. ఇంతకంటే నీచంగా మాట్లాడినటువంటి వెధవలు, దగుల్బాజీలు, దరిద్రులందరినీ నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు. అక్కడెక్కడో ఈ ఖమేనీ అనేటటువంటి ఇరాన్ నియంత అక్కడ ఉన్నటువంటి జనాల్ని ఎలా పరిపాలించాడో, ఎలాంటి రూల్స్ మధ్యలో ఇరాన్ ఉందో ఎవరికైనా తెలుసా? అలాంటి ఒక నియంతని వీళ్ళు ఇక్కడ భుజాలకెక్కించుకుంటూ, అలాగే అక్కడ చనిపోతే ఇక్కడ ఇండియాలో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వినండి. बिल्कुल जाऊंगी मैं, बिल्कुल मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ, और मुझे ईरान बुला ले, मैं यहाँ से ट्रम्प को, नेतन्याहू को मारने के लिए जरूर जाऊंगी। मैं वो हुसैनी जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे, हमारे बड़ों ने भी यही सिखाया है कि हमेशा गलत के खिलाफ आवाज उठाओ। अगर आज सानिया खामनेई साहब को मारा इन्होंने, जो शहीद किया गया है, Why are we seeing large-scale demonstrations of mourning for Iran's leader Ayatollah Ali Khamenei? खामेनेई मेरा शेर था, शेर, और कल भी शेर था, आज भी शेर है, और कयामत तक शेर रहेगा। एक खामेनेई मरेगा, 1000 खामेनेई ऊपर। కడుపులో ఉన్నటువంటి బిడ్డని కూడా నేను త్యాగం చేయడానికి, బలిదానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని మాట్లాడేటటువంటి ఉన్మాదమైన మహిళా మనస్తత్వాలను మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? అరే, పక్కలో బల్లం పెట్టుకొని నిద్రపోవడం అంటే ఇది కాదా? మేము మొత్తుకుంటుంది ఈ దేశంలో ఉన్నటువంటి మంచి ముస్లింలని మేము ఎప్పుడు ఏమీ అనలేదండి. అబ్దుల్ కలాం ఎంత గొప్ప సర్వమత సౌభాతృత్వం అంటే ఆయన్నే చూడాలండి. దేశం పట్ల భక్తి, గౌరవము అనేటటువంటిది ఒక అబ్దుల్ కలాంని చూసి నేర్చుకోవాలి. ఆ నిరాడంబరత, దేశభక్తి ఆయన్ని చూసే నేర్చుకోవాలి. బీయింగ్ ఏ ముస్లిం, ఈవెన్ ఈ దేశాన్ని రక్షించడానికి క్షిపణులు తయారు చేసి ఈ దేశాన్ని ప్రపంచ పటంలో గర్వంగా తలెత్తుకునేలా చేసినటువంటి ఆ ముస్లింకి హ్యాట్స్ ఆఫ్. అలాగే షెహనాయ్, ఏ కాశీలో అయితే ఆయన యొక్క షెహనాయి తోటి కాశీ ద్వారాలు తెలుసుకొని పరమేశ్వరుడు పులకిస్తాడో, ఎవరైతే ఉన్నారో ఆయన, ఆ ముస్లిము మాకు చాలా చాలా గొప్పవాడు. వారిని మేమేమనలేదు. అలాగే ఎంతో మంది రచయితలు ఉన్నారు ఈ భారతదేశంలో. అందరూ సమానంగా ఉండి వాళ్ళ మతాన్ని గౌరవించుకుంటూ ఇతర మతాలని కూడా గౌరవిస్తూ ఉన్నటువంటి ఆ ముస్లింలకు ఎవరికి కూడా ఇక్కడ మేమెవరము వ్యతిరేకం కాదు, కాబోము కూడా. ఎవరికి వ్యతిరేకం అంటే, అరే వీళ్ళు ప్రపంచంలో, సమాజంలో హిందూ జాతిని నాశనం చేయడానికి, ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఎలాంటి ఉన్మాదులు తయారవుతున్నారో చూడండి, ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో చూడండి అని చెప్పడానికి మేము ముందుకొస్తే మమ్మల్ని బూతులు తిట్టారే. పహల్గాంలో ఎంతమంది మన ఆడపిల్లలు, ఆడపడుచుల యొక్క నుదుట కుంకుమ తుడిపేసినటువంటి రాక్షసులు చేసినటువంటి కరాళ నృత్యాన్ని ఒక్కడైనా ఖండించాడా? ఇప్పుడు ఏడ్చినటువంటి వాడు ఒక్కడైనా భారతదేశంలో ఉన్నటువంటి ఆ స్త్రీలకి సంతాపాన్ని, చనిపోయినటువంటి ఆ హిందువుల కుటుంబాలకి సంతాపాన్ని తెలియచేశారా? ప్రకటించారా? ఎవ్వరూ చేయలేదండి. కానీ అక్కడెక్కడో చనిపోయినటువంటి ఒక నియంతకి మాత్రం ఇక్కడ ఏ విధమైనటువంటి ర్యాలీలు తీస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, అలాగే ఎన్నో ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఇక్కడ మోడీ గారు గనక టికెట్ పెట్టి వీళ్ళని గనక ఇజ్రాయెల్ పంపిస్తే ట్రంప్ను చంపేస్తారు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ ఇజ్రాయెల్ అధ్యక్షుడిని కూడా చంపేస్తారు. మరి అంటే ఆ డబ్బులు కూడా మనమే పెట్టుకోవాలండి. అంటే వీళ్ళు ఎలాంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నారు? వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోరండి. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోరంటే ఈ జాగాని వాళ్ళ సొంతం చేసుకుంటానికి ఇక్కడ ఉన్నారు. అండర్స్టాండ్?
ఎక్కడ ఉంటే అక్కడ ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనేటటువంటి ఈ ఉన్మాద ప్రక్రియలు, ఈ ఉన్మాద చర్యల్ని నరాన జీర్ణించుకున్నటువంటి ఈ ఉన్మాదులు ఎవరైతే తయారు కాబడుతున్నారో వాళ్ళ మీదనే ఏ హిందువైనా సరే పోరాటం చేస్తున్నారు. అది గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏదీ పట్టించుకోకుండా విపరీతమైనటువంటి ధోరణితోటి రాజకీయ లబ్ధి కోసమో, లేకపోతే మీ పక్కన చాలా మంది ఇక్కడ ఒక విషయం నేను అడగాలి. మొన్న జరిగినటువంటి విషయంలో కొంతమంది అన్నారే, మేము అందరం కలిసిపోయి ఉన్నాం, హిందూ ముస్లింలందరము, మా మధ్య మతాల గొడవలు పెట్టకు, చిచ్చు పెట్టకు అని. నేను ఒక ప్రశ్న ఇస్తాను. మీ పక్కనున్నటువంటి ముస్లింలు అంత గొప్పవాళ్ళు అయినప్పుడు మీకెందుకండి అంత భయం? నేను మీ పక్కన ఉన్నటువంటి ముస్లింస్ నేనేం అనలేదే. తప్పు ఎవరు చేశారో తప్పు చేసినటువంటి వాళ్ళని మేము ప్రశ్నిస్తుంటే మతాల చిచ్చులు పెట్టద్దు అని మాట్లాడుతున్నారు అనంటే ఎక్కడో మీలో భయం ఉంది. మీ పక్కన ఉన్నటువంటి వాడు సరైనటువంటి వాడు కాదు అన్న భయం ఉంది. ఆ భయంతో ఎక్కడైతే వాడు మీ మీద రెచ్చిపోతాడోనని వాళ్ళకి మీరు మద్దతు ప్రకటిస్తూ మీ పిరికితనాన్ని చాటుకుంటూ మా మీద దుమ్మెత్తి పోసే ముందు ఈ రోజు జరుగుతున్నటువంటి విషయాలు ఒక్కసారి కళ్ళెత్తి చూడండి. మీ స్థలాలు అలాగే మీ ఆస్తుల్ని ఎవరికి అమ్ముతున్నారు? ఆ ఆస్తులు కొనుక్కున్న తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చి ఆ చుట్టుపక్కల ఒక్క హిందువును కూడా ఉండకుండా చేయడానికి కారణాలేంటి ఇప్పుడు తెలుసుకోండి. ఎక్కడైనా సరే ఒక్క అడుగు వాళ్ళకి జాగా ఇస్తే అక్కడ మొత్తం అడుగులు వాళ్ళవే ఉంటాయి అనేటటువంటి సత్యాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే మన సోకాళ్ళు సూడో మహిళామూర్తులు కొంతమంది ఉన్నారు. అలాగే వాళ్ళని ఏమంటారు, ఫెమినిస్టులు అందామా, అలాగే ఉమెన్ యాక్టివిస్టులు అందామా, ఏదో ఒక యాక్టివిస్ట్ ఏదో ఒకటి యాక్షన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని మాట్లాడుతున్నాను. ఇక్కడ గుడ్డలు సరిగా వేసుకోండమ్మా అన్నందుకు మా మీద కేసులు పెట్టించారు వరుసని క్యూలో నుంచుని. మరి అక్కడ హిజాబు సరిగా ధరించనటువంటి ఒక మహిళని ఏ విధంగా టార్చర్ చేసి చంపేశారో మరి దాని మీద ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టలేదండి? దాని మీద స్టూడియోల్లో కూర్చుని ఎందుకు మాట్లాడలేదండి? చాలా మంది సూడో సెక్యులర్లు అందరూ కోరుకునేటటువంటిది స్వేచ్ఛ ఏంటంటే, ఇక్కడ భారతదేశంలో కూర్చొని ఏం మాట్లాడుతారు అనంటే, అక్కడ ఎవరైతే 72 మంది కన్యలు స్వర్గంలో ఎదురు చూస్తారని చెప్పి కొన్ని లక్షల మంది పిల్లల్ని ఉగ్రవాదులుగా తయారు చేసి చంపినటువంటి నియంత గొప్పవాడని భారతదేశంలో కూర్చొని మాట్లాడతారు. అక్కడ ఆ నియంత గురించి, ఆ నియంత పరిపాలనలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపేటటువంటి జర్నలిస్టుల మీద భాషా స్వేచ్ఛ లేకుండా, అలాగే జర్నలిజం మీద ఏ విధమైనటువంటి కఠినమైనటువంటి ఆంక్షలు విధించి ఉక్కుపాదంతో తొక్కేసినటువంటి ఆ నియంత గురించి ఇక్కడ జర్నలిస్టులు చాలా గొప్పగా నెరేటివ్ చేస్తారు. అలాగే హిజాబు సరిగా ధరించనందుకు ఆ యొక్క దేశ చట్టాలు, ఇస్లామిక్ చట్టాలను అనుసరించి 72 కొరడా దెబ్బల శిక్షతో ఒక ఆడపిల్లని చంపి పారేస్తే మాట్లాడడానికి ఇక్కడ ఏ స్టూడియో ఓపెన్ కాదు, ఏ కెమెరా ఆన్ కాదు. అలాగే కెమెరా ముందు కూర్చుంటానికి వీళ్ళకి దమ్ము ధైర్యం లేదు. కానీ వీళ్ళు మాత్రము ఆ నియంతల్ని 72 కొరడా దెబ్బలు కొట్టాలి అనేటటువంటి నియంతల్ని ప్రోత్సహిస్తారు. అలాగే 13 సంవత్సరాలకే ఇక్కడ బాల్య వివాహాల రద్దని ఉద్యమాలు చేశాం, మేము సాధించామని చెప్పేసి పుంకాలుగా భారతదేశం యొక్క చరిత్రను వక్రీకరించి మాట్లాడేటటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బాల్య వివాహాలు 13 సంవత్సరాలకే పెళ్లిళ్ళు చేయొచ్చు అనేటటువంటి చట్టం గురించి ఎవడో మాట్లాడాడు. అలాగే 5-6 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్ని పెళ్లి చేసుకోవాలంటే కోర్టుకి వెళ్ళితే పర్మిషన్ ఈజీగా ఇచ్చేస్తుంది. పర్మిషన్ తోటే 5-6 సంవత్సరాల వయసున్న ఆడపిల్లల్ని పెళ్లి చేసుకునే వాటి గురించి వీళ్ళు మాట్లాడరు. అలాగే జర్నలిస్టుల యొక్క స్వాతంత్రాన్ని కాలరాసినటువంటి నియంత పోకడలని మాత్రం ప్రశ్నించరు ఇక్కడ. అలాంటివన్నీ అక్కడ జరుగుతుంటే ఆ నియంత గొప్పవాడని భారతదేశంలో కెమెరాల ముందు కూర్చొని ఈ దేశం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రాన్ని, భాషా స్వేచ్ఛని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛగా మార్చి
వాళ్ళని మాత్రం పొగడేస్తూ ఉంటారు. వీళ్ళకి కావాలి, ఈ సూడో సెక్యులర్లకి కావాలి, బాల్య వివాహాలు చేసేటటువంటి చట్టం వీళ్ళకి కావాలి. నోరెత్తి ప్రభుత్వానికి ఎదురు తిరిగితే నాలుక కోసేటటువంటి, జర్నలిజాన్ని తొక్కేసేటటువంటి నియంతల యొక్క ప్రభుత్వాలు ఇక్కడ కావాలి వీళ్ళకి. ఇవే కదా వీళ్ళు కోరుకున్నటువంటిది. అలాగే ప్రత్యర్థులు ఎవరైనా ఉన్నారంటే రాజకీయ ప్రత్యర్థుల్ని కౌన్సిల్ ద్వారా వాళ్ళని ఏరి అవతల పారేసి డిస్క్వాలిఫై చేసేటటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రభుత్వాలు వీళ్ళకి కావాలి. అక్కడ ఉన్నటువంటి నియంతల్ని ఇక్కడ గొప్పవాళ్ళుగా చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక హక్కులు, ఆ హక్కుల్ని ఉపయోగించుకొని మనకే ఒక నియంతల్ని తయారు చేసి దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ సూడో సెక్యులర్లందరికీ కూడా సరైనటువంటి సమాధానము, నోరు తెరవకుండా బుద్ధి వచ్చేటట్టుగా గడ్డి పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. అర్థమైందా? మనసులో భారత్ మాతాకి జై.